సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం మనది కాదు కదా, అది ఎవరిదో ఇంగ్లీష్ వాళ్ళది. సంఖ్యాశాస్త్రానికి ఏ ప్రామాణిక గ్రంథాలు చెప్పారు, ఎక్కడ ఏ శ్లోకంలో ఏ అధ్యాయంలో ఏ విధంగా చెప్పారు, ఏదో ఒక్కసారి చెప్పండి. చాలా చాలా తప్పు. తెలియని వాళ్ళు అందని ద్రాక్ష పుల్లన అని ఎట్లుంటుందో, సంఖ్యాశాస్త్రం యొక్క విలువ తెలియని వాళ్ళు సంఖ్యాశాస్త్రం యొక్క ఆధారాలు చూపెట్టండి అని అడుగుతారు, నమ్మరు. సంఖ్యాశాస్త్రం లేని జీవితమే ఉండదు, కాలమే ఉండదు. ఏకాదశి అంటాం, తర్వాత చవితి అంటాం, శ్రీరామ నవమి అంటాం. ఇవన్నీ సంఖ్యలు కాదా, అంకెలు కాదా? దశకంఠుడు అన్నాం రావణాసురుని. దశకంఠుడు, దశ అంటేనే 10. శతాయుష్యు, దాంట్లో 100 సంవత్సరాలు. 100 అనేది సంఖ్య కదా? ఎక్కడ లేనిది రాని వాళ్ళు ఏదో ఏదో విమర్శిస్తారు. అంత మాత్రాన మనం దాన్ని భావించద్దు. నిజంగా కూడా సంఖ్యాశాస్త్రం తెలిసేది ఉంటే, తెలుసుకునేది ఉంటే, నీ జాతకంలో ఏదైనా గ్రహం ఉచ్చస్థితి అని మురిసిపోయినా, ఫలాని రాజయోగం ఉంది, ఫలాని గజకేసరి యోగం ఉన్నదని నువ్వు మురిసిపోయినా, అది నీకు నిజంగా ఫలితం ఇస్తుందా ఇయ్యదా? నువ్వు అనుకుంటున్న గ్రహం, ఈ యోగకారక గ్రహం, నువ్వు అనుకుంటున్న శుక్రమహార దశ, ఇవన్నీ నీకు నష్టం చేస్తుందా లాభం చేస్తుందా అనేది సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుస్తుంది. నీ డేట్ ఆఫ్ బర్త్లో దాంట్లో ఉన్న అంకెలు నీ జీవితం చెప్తుంది. సంఖ్యాశాస్త్రం గురించి అవగాహన లేనంత మాత్రాన అది మనది కాదు అనుకోవడం చాలా చాలా తప్పు. ఇంకా జాతకం అనేది పాస్ట్ లైఫ్ చెప్తుంది, కానీ సంఖ్యాశాస్త్రం నీ గత జన్మలు చెప్తుంది, ప్రస్తుతం చెప్తుంది, ఫ్యూచర్ చెప్తుంది. నీ ఒక మంచి అశుభం అండ్ మంచి శుభం అండ్ అశుభం రెండింటి గురించి సంఖ్యాశాస్త్రం చెప్తుంది. నీ పెళ్లి రోజు నీ జీవితం ఎలా గడుస్తుందో చెప్తుంది. సంఖ్యాశాస్త్రం గురించి అవగాహన లేనంత మాత్రాన దాన్ని కొట్టిపారేయకూడదు. దయచేసి ఎవ్వరు కూడా, జ్యోతిష రంగంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా, మీకు సంఖ్యాశాస్త్రం గురించి అవగాహన సరిగా లేకుంటే విమర్శించకండి. సంఖ్యాశాస్త్రం గురించి చెప్పాలంటే 1 సంవత్సరం పడుతుంది నేర్చుకోవాలంటే. రోజు 1 గంట, గంటన్నర టైం స్పేర్ చేస్తే సంఖ్యాశాస్త్రం గురించి ఒక అవగాహన, ఒక 50% అవగాహన రావడానికి 1 సంవత్సరం టైం పడుతుంది. కనుక సంఖ్యాశాస్త్రం అనేది నీ జీవితంలో నీ అంకెలు అనేది నీతో ఎలా ఆడుకుంటాయి, ఎలా నీకు ప్రోగ్రెస్ ఇస్తాయి అనేది అదొక పెద్ద మహా వృక్షం. దయచేసి ఎవరు కూడా మీకు రాని సబ్జెక్టు గురించి విమర్శించకండి. సంఖ్యాశాస్త్రం అనేది మన నిత్య జీవితంలో అదొక భాగం. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.